తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. పశ్చిమాసియాలో యుద్ధం హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దిగుమతులు నిలిచిపోవడంతో కమర్షియల్ గ్యాస్ కొరత నెలకొంది. దీంతో హోటల్ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు మూసివేసే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం వలన వాణిజ్య రంగం పైన బాగా ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా హోటల్స్కి సంబంధించినటువంటి వ్యాపారంపై దీని మీద తీవ్ర ప్రభావం పడుతుంది. పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చేటువంటి గ్యాస్ నిక్షేపాలు వాటి దిగుమతి పూర్తిగా ఆగిపోవడంతో ఇప్పుడు హోటల్ వ్యాపారం పైన దీని ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం నిజామాబాద్లో మనం ఉన్నాం. నిజామాబాద్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దానిపైన చూస్తుంటే గత 2 రోజులుగా ఈ కమర్షియల్ ఏదైతే సిలిండర్ ఉందో దానిపైన 447 రూపాయల అదనపు ఛార్జీలు విధిస్తున్నారని చెప్పేసి తెలుస్తోంది. గ్యాస్ సెంటర్ హోటల్స్ని అలాగే టిఫిన్ సెంటర్లని మూసేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ హోటల్స్ కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు, ముఖ్యంగా ఈ గ్యాస్ కమర్షియల్ గ్యాస్ పైనే ఆధారపడి వీళ్ళు ఈ హోటల్ రన్ చేస్తున్నారు. అయితే గత 2-3 రోజులుగా ఈ పశ్చిమాసియా దేశాల్లో ఈ గ్యాస్ సరఫరా నిలిచిపోయిందో దానివల్ల ఇటు టిఫిన్ సెంటర్లే కాదు హోటల్స్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా గ్యాస్ తోనే కమర్షియల్ గ్యాస్తోనే వీళ్ళు ఇది నిర్వహిస్తున్నారు. సో ఎట్లా ఉంది పరిస్థితి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, కమర్షియల్ గ్యాస్ గతంలోకి ఇప్పటికీ ఏమైనా రేటు పెరిగిందా? మీకు సరిపడా వస్తుందా? గతంలోకి ఇప్పటికీ రేటు కూడా పెరగడం జరిగింది. మాకు సరిపడా గ్యాస్ లేక మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. నిత్యం కొన్ని వేల మంది ఈ ఉపాధి పైన ఆధారపడి ఉన్నారు. ప్లస్ రెండోది ఏంటంటే ఇళ్లలో వంట కాకుండా కూడా స్కూల్ పిల్లలు కానీ ఆఫీసర్లు కానీ ఎవరైనా మార్నింగ్ కూడా టిఫిన్ కానీ ఛాయ్ తాగి వెళ్దామని అనుకున్న వాళ్ళకు చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా సిటీలో చూస్తే డైలీ ఈ మధ్య యుద్ధం ప్రభావంతో గ్యాస్ షార్టేజ్ వల్ల హోటల్స్, టిఫిన్ సెంటర్స్ అన్నీ బంద్ చేసుకోవాల్సి వస్తున్నది. దయచేసి ఇప్పటి నుంచైనా ఈ ప్రభుత్వం మాకు ఉపాధి కల్పించాలంటే మాకు ఉన్న వృత్తిని మానుకునేది మేము ఇంకో పని చేసుకోలేం. కాబట్టి మాకు ఆల్టర్నేట్గా కమర్షియల్ గ్యాస్ని తొందరగా సప్లై చేసే విధంగా, తక్కువ రేట్కి ఇచ్చే విధంగా సప్లై ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము. దయచేసి దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ ఉన్నాము. గ్యాస్ ఏజెన్సీలు ఏమంటున్నాయి? గ్యాస్ ఏజెన్సీలను మీరు సంప్రదించారా? గ్యాస్ ఏజెన్సీ సంప్రదిస్తే వాళ్ళు ఏమంటారు, ఓన్లీ ఈ డొమెస్టిక్ గ్యాస్ ఇళ్ళకే సప్లై చేయాలంటున్నారు. ఈ కమర్షియల్ ఇంకా మాకు సప్లై లేదు అని చెప్తున్నారు. దానివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. వాళ్ళకు కూడా సంప్రదిస్తున్నాం. వాళ్ళు కూడా మాకు పైనుంచి ఎలాంటి ఇది లేదని చెప్పి చెప్తున్నారు. స్టాక్ ఉన్నంత వరకు ఇచ్చేసారు, ఇప్పుడు స్టాక్ లేదని చేతులు లేపేసారు వాళ్ళు కూడా. దీనిపైన జర ప్రభుత్వం దృష్టి పెట్టి మాకు ఉపాధి, మాకు పొట్టగొట్టకుండా ప్రజలకు కూడా పొద్దునప్పుడు అల్పారం చేయడానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒకవేళ గ్యాస్ నిలిచివేస్తే, సరఫరా ఆగిపోతే మీరు ప్రత్యామ్నాయంగా ఏమన్నా ఆలోచిస్తున్నారా? ప్రత్యామ్నాయం సార్ అప్పుడప్పుడు మనం చేసుకోవాల్సినవి మా దగ్గర ఏమి ఉండవు. ఇంతకుముందు అంటే కట్టెల పొయ్యిలు పెడుతుర్రి చేస్తుర్రి, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఈ ఆల్టర్నేట్గా మళ్ళీ మనం ఈ కరెంట్ ద్వారా చేసుకోవాలంటే కొన్ని లక్షల్లో ఖర్చు ఉంటుంది. దానివల్ల మేము ఏం చేయాలంటే దిక్కుతో స్థితిలో ఉన్నాం ఇప్పుడు మేమైతే. ఈ చిరు వ్యాపారులు కావచ్చు, టిఫిన్ సెంటర్ల యాజమాన్యాలు కూడా ఒకటే చెప్తున్నాయి, గ్యాస్ ఏజెన్సీలు కూడా సరఫరా నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి గ్యాస్ కూడా వాటి ఒక్కో కమర్షియల్ సిలిండర్ పైన దాదాపు 447 రూపాయల ఛార్జ్ పెంచారు. దానివల్ల మాకు తీవ్రమైనటువంటి భారం ఏర్పడుతుందని చెప్పేసి వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హోటల్ కావచ్చు, టిఫిన్ సెంటర్లు కావచ్చు మూతపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.